పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో, ఆకాశానికి చిల్లు పడితే ఎలాంటి ప్రళయం వస్తుందో కళ్ళ చూసింది జమ్మూ కాశ్మీర్. ఊహించని విధంగా క్షణాల వ్యవధిలో టన్నుల కొద్ది నీరు ఒక్కసారిగా కొండలపైన విరుచుకుపడింది. దాన్నే క్లౌడ్ బరస్ట్ లేదా మేఘ విస్ఫోటనం అంటారు. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వాడ్ జిల్లాలో సంభవించిన ఈ మేఘ విస్ఫోటనం ఇప్పుడు అక్కడ ఊహించని విధ్వంసాన్ని సృష్టించింది. రహదారులు నదులుగా మారాయి, కొండలు కరిగి బురద ప్రవాహంగా దూసుకువచ్చింది. కోట్లాది రూపాయల ప్రాజెక్టులు, భారీ యంత్రాలు మట్టిలో కలిసిపోయాయి. సాధారణంగా కొండ ప్రాంతాలలో తక్కువ సమయంలో అతి తక్కువ విస్తీర్ణంలో ఊహించని రేంజ్లో భారీ వర్షం కురవడాన్ని మేఘ విస్ఫోటం అంటారు. కిష్త్వాడ్ జిల్లాలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఆకాశం నుంచి ఒక్కసారిగా ప్రళయంలా దూసుకువచ్చిన ఆకస్మిక వరదలతో రహదారులు పూర్తిగా బురదమయంగా మారిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ ప్రాంతాలలోని పలుచోట్ల భారీ కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. దీంతో పర్వత ప్రాంతాల మధ్య ఉండే అనేక గ్రామాలకు, నగరాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ మేఘ విస్ఫోటనం లేదా క్లౌడ్ బరస్ట్ సృష్టించినటువంటి విధ్వంసానికి ప్రధాన కేంద్రంగా మారింది కిష్త్వాడ్లో నిర్మాణంలో ఉన్నటువంటి 540 మెగావాట్ల భారీ జల విద్యుత్ ప్రాజెక్టు సైట్. కొండపై నుంచి విరిగిపడిన రాళ్ళు, వేలాది టన్నుల బురద ప్రవాహం నేరుగా వచ్చి ఈ ప్రాజెక్టు సైట్ను ముంచెత్తింది. అక్కడ పార్క్ చేసి ఉన్న అనేక వాహనాలు, లారీలు, జేసీబీలతో పాటు మిల్లులు, ఇతర భారీ యంత్రాలు కూడా ఆ బురదలో ప్రవాహంలో పూర్తిగా కూరుకుపోయాయి. పైనుంచి పడిన భారీ బండరాల కింద వాహనాలు నలిగిపోయాయి. ఈ ఘటనలో జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారి సైతం కొండ చర్యల కింద పూర్తిగా మూసుకుపోయింది. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. బురద రాళ్లను తొలగించి కింద చిక్కుకుపోయినటువంటి వాహనాలు, యంత్రాలను బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ను కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. ఈ భారీ సహాయక చర్యలలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు రంగంలోకి దిగింది భారత సైన్యం. స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి ఈ 4 విభాగాలు అత్యంత సమన్వయంతో ప్రాణాలకు తెగించి బురదను తొలగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడ కూడా ఆగడం లేదు. నిరంతరంగా అక్కడ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ చిక్కుకుపోయిన ప్రజలకు, పర్యాటకులు అత్యవసర సహాయం అందించేందుకు అధికారులు ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్తో పాటు హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. కొండ ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు ప్రస్తుతానికి తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలంటూ కూడా అధికారులు హెచ్చరించారు. ఏదేమైనా కూడా జమ్మూ కాశ్మీర్లో నెలకొన్నటువంటి ఈ యొక్క భారీ వర్ష విస్ఫోటనం అనేది అక్కడ ప్రజలందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. వర్షంతో పాటుగా వచ్చినటువంటి భారీ వరదలు, కొండ చర్యలు విరిగిపడడం లాంటి ఘటనలు అక్కడ అనేక మంది వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి తీసుకువచ్చింది. అక్కడ చూడండి, పూర్తిగా వాహనాలన్నీ కూడా బురదలో కూరుకుపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే అంత భారీ స్థాయిలో ఎక్కడైనా వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు వరదలను చూస్తుంటాం, కానీ ఇక్కడ కొండ చర్యలు విరిగిపడి ఆ కొండ చర్యల నుంచి వచ్చినటువంటి మట్టి, బురద అంతా కూడా ఆ వాహనాలను ముంచేస్తూ, వాహనాలను బురద కూరుకుపోయే వరకు, అంత హైట్లో ఉన్నటువంటి వాహనాలు కూడా పూర్తిగా కూరుకుపోయేలాగా బురద వచ్చిందంటే పైనుంచి ఎంత ఫ్లోటింగ్ తోటి వాటర్ ఫ్లో ఆ యొక్క కొండ చర్యల్ని తొలుచుతూ వస్తున్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే సహాయక చర్యలతో కొనసాగుతున్నాయి. చాలా రిస్కీ సహాయక చర్యలు అక్కడ ఉన్నాయి. ఏమైనా తేడా వచ్చిన ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఫ్లోలో కొండ చర్యలలో పడేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ భారత ఆర్మీ కానీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కానీ నిరంతరం శ్రమిస్తూ ఆ వాహనాలను బయటికి తీసేటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఎక్కడైనా వాహనాలలో ఎవరైనా చిక్కుకొని ఉన్నారా, డ్రైవర్లు కానీ అక్కడ ప్రయాణికులు కానీ ఎవరైనా అందులో చిక్కుకొని ఉంటే ప్రాణాపాయం నుంచి బయటికి తీసేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ ఆపరేషన్లో. కాబట్టి ఆ రకంగా వారందరినీ రెస్క్యూ చేయడానికైతే ఇప్పుడు ఆపరేషన్ అక్కడ నిరంతరాయంగా కొనసాగుతుంది.